అందరికీ నమస్కారం. మనం ఈ రోజు ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ చూద్దాము. సో ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ లో మెయిన్ గా ఈ రోజు నౌన్స్ అండ్ దేర్ టైప్స్. ఓకే, నౌన్స్ అండ్ దేర్ టైప్స్ మనం అయితే ఈ రోజు క్లాస్ లో చూద్దాము. సో నౌన్స్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ద బేసిక్ కేటగిరీస్ ఆఫ్ వర్డ్స్ దట్ షో దర్ ఫంక్షన్ ఇన్ అ సెంటెన్స్. అంటే మేము ఒక సెంటెన్స్ లో ఒక వర్డ్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది తెలియజేయడం ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. బేసిక్ కేటగిరీస్ ఆఫ్ వర్డ్స్ దట్ షో దర్ ఫంక్షన్ ఇన్ అ సెంటెన్స్. సో టోటల్ గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయంటే మనకు తెలిసిందే టోటల్ గా 8 ఉంటాయి. ఏంటి అంటే అవి నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో టోటల్ గా 8 టైప్స్ అనేది ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. సో ఈ రోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోని నౌన్ అండ్ ద టైప్స్ అంటే నౌన్ గురించి తెలుసుకొని నౌన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ రోజు ఈ క్లాస్ లో చూద్దాము. ఇప్పుడు మనం నౌన్ గురించి చూద్దాము. సో నౌన్ అంటే అ నౌన్ ఇస్ అ వర్డ్ దట్ నేమ్స్ అ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. ఓకే, ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రవీణ్, హైదరాబాద్, బుక్, హ్యాపీనెస్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా నౌన్స్. అంటే ఓన్లీ ఇవే కాదు, ఇంకా ప్రవీణ్, రవి, కోహ్లీ, రోహిత్, లేకపోతే ప్లేసెస్ లైక్ కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై. సో ఇలాంటి అన్ని కూడా అంటే మనం ఒకసారి డెఫినేషన్ బాగా గమనించాలి. ఆ నౌన్ ఇస్ అ వర్డ్ దట్ నేమ్స్ అ పర్సన్ ని, ఓకే, ప్లేస్ ని, థింగ్ ని కానీ ఐడియాని కూడా నేమ్ చేసేది మనం ఇక్కడ నౌన్ అని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇంకా దీంట్లో నౌన్ లో టైప్స్ కూడా ఉంటాయి. టోటల్ గా నౌన్ లో 5 టైప్స్ అనేది ఉంటాయి. అవేంటి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, abstract నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. సో అవి కూడా మనం ఒకసారి డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు డెఫినేషన్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్ తో పాటు కూడా చూద్దాము. సో టైప్స్ ఆఫ్ నౌన్స్ లో భాగంగా ఫస్ట్ ది ప్రాపర్ నౌన్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 5 టైప్స్ టోటల్ గా నౌన్స్ అని. సో దాంట్లో ఫస్ట్ గా ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అంటే నేమ్స్ ఆఫ్ స్పెసిఫిక్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. అంటే స్పెసిఫిక్ గా, అంటే ఇప్పుడు జనరల్ కాకుండా స్పెసిఫిక్ గా, ఇక్కడ మనం కామన్ గా కాకుండా స్పెసిఫిక్ గా నేమ్స్ ఆఫ్ స్పెసిఫిక్ పీపుల్ కానీ లేకపోతే స్పెసిఫిక్ ప్లేసెస్ కానీ స్పెసిఫిక్ థింగ్స్ కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ అంటే స్పెసిఫిక్ పర్సన్ కదా, ఇండియన్ క్రికెటర్, ఓకే, ఫార్మర్ కెప్టెన్ కూడా ఇండియాకి. సో తను ప్రాపర్ నౌన్ అవుతారు. అంటే కామన్ నౌన్ కాదు, ప్రాపర్ నౌన్. అందుకని మనం ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి కదా, విరాట్ కోహ్లీ అనే ప్లేయర్ స్పెసిఫిక్ పర్సన్ తను. అలాగే ఇండియా, చార్మినార్, తాజ్ మహల్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ తీసుకున్నాం. విరాట్ కోహ్లీ కావచ్చు, ఎంఎస్ ధోని కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా మన స్పెసిఫిక్ పర్సన్స్ కదా వీళ్ళందరూ. సో స్పెసిఫిక్ పర్సన్ లేదా స్పెసిఫిక్ ప్లేసెస్ కానీ లేకపోతే స్పెసిఫిక్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ నౌన్ కిందికి వస్తాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విరాట్ కోహ్లీ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇండియా మన కంట్రీ కదా, అలాగే చార్మినార్ కావచ్చు, తాజ్ మహల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ నౌన్ కిందికి వస్తాయి. అంటే జనరల్ గా కామన్ గా చెప్పట్లేదు. అంటే ఒక బాయ్ అను, ఒక మెన్, ఉమెన్, గర్ల్ అలా చెప్పట్లేదు మనం. స్పెసిఫిక్ గా ఒక పర్సన్ ని ఇండికేట్ చేయడమే, లేకపోతే ఒక ప్లేస్ ని కానీ ఒక థింగ్ ని ఇండికేట్ చేయడమే. అంటే నేమ్స్ ఆఫ్ స్పెసిఫిక్ ప్లేసెస్ కావచ్చు, పీపుల్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, వాటిని మనం ప్రాపర్ నౌన్ అని అంటాము. సో మనం ప్రాపర్ నౌన్ చూసాం కదా. అలాగే ఇప్పుడు మనం చూడబోయేది కామన్ నౌన్. అంటే ప్రాపర్ నౌన్ మనం స్పెసిఫిక్ పర్సన్ గురించి, స్పెసిఫిక్ ప్లేస్ ఆర్ థింగ్ గురించి అనుకున్నాం కదా. కానీ కామన్ నౌన్ అంటే ఏంటి అంటే జనరల్ నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. సో ప్రాపర్ గా స్పెసిఫిక్ గా కాకుండా జనరల్ కామన్ గా. ఓకే, అంటే మన ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి బాయ్, సిటీ, డాగ్ ఎట్సెట్రా. అంటే ఇక్కడ బాయ్ అంటే ఎవరైనా కావచ్చు కదా. అంటే మనం ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్పట్లేదు, బాయ్ అంటే బాయ్ అంతే. అలాగే సిటీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదుగా. సిటీ అంటే ఏ సిటీ, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఢిల్లీయా. మనం ఒక సిటీ అంటున్నాం కానీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లేదు, కామన్ గా. అంటే ఇండియాలో చాలా సిటీస్ ఉన్నాయి కదా, సో అందులో ఒక సిటీ అన్నట్టు. సో బాయ్ అంటే ఒక జనరల్ గా బాయ్ అలా. అలాగే డాగ్ అంటే మనం పర్టికులర్ అదే డాగ్ మెన్షన్ చేయట్లేదు, జనరల్ గా డాగ్ అంటే డాగ్ అలా. సో ఇక్కడ స్పెసిఫిక్ గా కాకుండా జనరల్ నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్ ఆఫ్ థింగ్స్ ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కామన్ నౌన్స్ అని, కామన్ నౌన్ అని ఇక్కడ మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం చూడబోయేది కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి అంటే ఆ వర్డ్
దట్ రిఫర్స్ టు అ గ్రూప్. సో మనకు ప్రాపర్ నౌన్ అయిపోయింది, కామన్ నౌన్ అయిపోయింది. కలెక్టివ్ నౌన్ అంటే ఒక గ్రూప్ ని రిఫర్ చేయడం. ఒక వర్డ్ ఉంది అనుకోండి, ఆ వర్డ్ ఒక ఒక పర్సన్ ని అట్లా రిప్రజెంట్ చేయడం కాదు, టోటల్ గా ఒక గ్రూప్ ని రిప్రజెంట్ చేయడం. సో దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని ఇక్కడ అంటాం. మన ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే టీమ్. టీమ్ అంటే ఇందాక మనం ప్రాపర్ నౌన్ అప్పుడు చెప్పుకున్నాం విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఒక పర్టికులర్ ప్లేయర్ కదా, ఒక పర్టికులర్ పర్సన్ కదా. బట్ ఇక్కడ మనం టీమ్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ టీం తీసుకుంటే, సో దాంట్లో మనకు జనరల్ గా ఆ టీం చాలా మంది ప్లేయర్స్ ఉంటారు కదా. ఒక మ్యాచ్ లో ఆడేది 11 ప్లేయర్స్ కదా. సో ఆ 11 ప్లేయర్స్ కానీ టోటల్ ఎంతమంది ఉంటే అంతమంది సభ్యులు కానీ వాళ్ళందరినీ కలుపుకొని మనం ఏమంటాం, ఇండియన్ క్రికెట్ టీం అంటాం. ఒక 15 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తే ఇండియన్ క్రికెట్ టీం ని సెలెక్ట్ చేశారంటాం. సో టీం అంటే కలెక్టివ్ నౌన్. ఈ టీం అనే వర్డ్ ఇక్కడ మనం ఒక గ్రూప్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, ఒక ఇండియన్ టీం ని మొత్తం రిప్రజెంట్ చేస్తుంది కదా. సో అలా టీం అంటే ఒక కలెక్టివ్ నౌన్ అది. సో ఆ వర్డ్ దట్ రిఫర్స్ టు అ గ్రూప్. అలాగే ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అన్నా కూడా ఒక పర్టికులర్ పర్సన్ ని కాదు కదా. మనం జనరల్ గా మన కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని ఫ్యామిలీ అంటాం. సో అలా అంటాం కదా. ఫ్యామిలీ కూడా మన కలెక్టివ్ నౌన్ కిందకే వస్తుంది. అలాగే ఫ్లాక్. ఫ్లాక్ అంటే ఏంటి, జనరల్ గా మనం ఇక్కడ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం. అంటే గొర్రెల సమూహం, గొర్రెల మంద ఉంటాయి కదా. సో ఫ్లాక్ అంటాం, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం. అలాగే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటాం, అంటే పక్షుల గుంపు, పక్షుల సమూహం. అంటే సేమ్ ఇది కూడా ఒక పర్టికులర్ ని రిప్రజెంట్ అంటే ఇప్పుడు పర్టికులర్ ఇదే బర్డ్ లేకపోతే ఇదే షీప్ ని రిప్రజెంట్ చేస్తలేదు, టోటల్ గా ఒక గుంపుని. గొర్రెల మంద అంటాం కదా. సో అలా అంటే ఫ్లాక్ ఆఫ్ షీప్ కావచ్చు, పక్షుల గుంపు అంటే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ కావచ్చు. సో అలా కలెక్టివ్ నౌన్స్ అంటే ఆ వర్డ్, ఒకటే వర్డ్ రిఫర్స్ టు అ గ్రూప్, ఒక గ్రూప్ మొత్తాన్ని రిఫర్ చేస్తుంది. సో అలాగే టీమ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్లాక్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో ఇది అబౌట్ కలెక్టివ్ నౌన్. సో ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చూద్దాము. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అంటే నేమ్స్, ఐడియాస్, క్వాలిటీస్ ఆర్ ఫీలింగ్స్ దట్ వి కెనాట్ టచ్. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే నేమ్స్, ఐడియాస్, క్వాలిటీస్ ఆర్ ఫీలింగ్స్ దట్ వి కెనాట్ టచ్. మనం ముట్టుకోలేము వాటిని. సో అవి కూడా మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే లవ్. సో లవ్ అనేది కూడా నౌనే. ఇంకా స్పెసిఫిక్ గా నౌన్ లో ఏ టైప్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎందుకంటే మనం లవ్ టచ్ చేయగలుగుతాం లేదు. అంటే మెటీరియల్ నౌన్ కాదండి. మెటీరియల్ నౌన్ అనేది నెక్స్ట్ వస్తుంది. అంటే మెటీరియల్ అంటే మనం టచ్ చేయొచ్చు వాటిని, బట్ ఇక్కడ లవ్ ని మనం టచ్ చేయగలుగుతాం లేదు. సో లవ్ అనేది నౌనే కానీ అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే ఆనెస్టీ. సో ఆనెస్టీ కూడా ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్, వి కెనాట్ టచ్, మనం టచ్ చేయలేం కదా. సో అలాగే కరేజ్. కరేజ్ అంటే ధైర్యం, మనకు తెలుసు. సో అది కూడా ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎందుకంటే నేమ్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి ఉంటాయి, ఇక్కడ ఐడియాస్ ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి, అలాగే ఫీలింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తే మెయిన్ గా వి కెనాట్ టచ్, వాటిని మనం టచ్ అనేది చేయలేం. సో అందుకే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. లవ్ కానీ, ఆనెస్టీ కానీ, కరేజ్ కానీ, మిగిలినవన్నీ కూడా కొన్ని వస్తాయి. సో మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అంటే నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్. ఓకే, ఒక మెటీరియల్ కానీ, సబ్స్టాన్స్ కానీ నేమ్స్. ఓకే, నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్. మనకి ఇందాక మనం అనుకున్నాం కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం టచ్ చేయలేము వాటిని. బట్ ఇక్కడ మెటీరియల్ నౌన్ అంటే మనం టచ్ చేయగలుగుతాం వాటిని. అంటే నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్ కదా, మెటీరియల్స్ కానీ, సబ్స్టాన్సెస్ కానీ. ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే గోల్డ్. ఓకే, గోల్డ్ మనం టచ్ చేయగలుగుతాం. అలాగే వాటర్, వుడ్, సో ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ నౌన్ కిందకి వస్తాయి. మంచిగా గుర్తుంచుకోవాలి ఏంటంటే నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, మెటీరియల్ యొక్క నేమ్స్ కావచ్చు, సబ్స్టాన్సెస్ యొక్క నేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్, మనం టచ్ చేయగలుగుతాం. సో ఎగ్జాంపుల్స్ గోల్డ్, వాటర్, వుడ్, ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్ కిందకి వస్తాయి. సో ఇలా టోటల్ గా నౌన్స్ లో 5 టైప్స్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ కూడా నౌన్సే, బట్ దీంట్లో ఈ 5 రకాలుగా ఉంటాయి. సో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం, కొంచెం ఈ టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి ఇంకా మనం ఈజీగా తెలుసుకోవడానికి. ఏంటి అంటే ఇక్కడ వంశీ ఈజ్ అ బాయ్. ఓకే, వంశీ ఈజ్ అ బాయ్. వంశీ అంటే ఒక పర్టికులర్ పర్సన్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చారు.
సో తన పేరు వంశీ. అంటే పర్టికులర్ పర్సన్ గురించి, ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తను ప్రాపర్ నౌన్ అవుతారు. అలాగే బాయ్, బాయ్ అనేది జనరల్ కామన్ నౌన్ కదా, ఎందుకంటే వంశీ వచ్చారు, తర్వాత రవి వచ్చారు అనుకుందాం. సో రవి ఈజ్ అ బాయ్ అంటే రవి ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పర్సన్ కాబట్టి తను ప్రాపర్ నౌన్ అవుతారు రవి అంటే. బాయ్ అంటే కామన్ నౌన్ అవుతారు. సో అలా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మేఘనా ఇస్ అ గర్ల్ అంటే ఒక మేఘనా అనే ఒక పర్టికులర్ ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మేఘనా అంటే మనకి ఇక్కడ ప్రాపర్ నౌన్ అవుతారు, మనం స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ అమ్మాయి గురించి. బట్ గర్ల్ అంటే ఇక్కడ మనకు కామన్ నౌన్ అవుతారు. సో అలా మనం గుర్తుంచుకోవాలి. సో వంశీ ఇస్ అ బాయ్ అంటే వంశీ ఒక పర్టికులర్ పర్సన్ గురించి మనం అక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్. బాయ్ అంటే కామన్ నౌన్ అవుతారు. సో ఈ రోజు మనం నౌన్స్ అండ్ టైప్స్ గురించి చూసాం కదా. నౌన్స్ అంటే మనం జనరల్ గా నేమింగ్ వర్డ్స్. ఓకే, సో ఇక్కడ టోటల్ నౌన్స్ మనం చూసాం 5 టైప్స్: ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్ గురించి చూసాం కదా. సో వాటి యొక్క డెఫినేషన్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ. సో మీకు నెక్స్ట్ ఇంకేం టాపిక్ కావాలో మీరైతే కామెంట్ రూపంలో తెలపండి. సో అలాగే ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.